శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తూముకుంట పారిశ్రామిక వాడలో గత ఏడాది జూలై 27న ఎస్బీఐ బ్యాంకు దోపిడీ కేసు ఛేదించారు రూరల్ పోలీసులు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి 5,50,00,000 విలువ చేసే బంగారం నగలు, ఒక కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించి సొమ్ము రికవరీ చేసిన డీఎస్పీ మహేష్ కుమార్, సిఐ ఆంజనేయులు టీంను ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. దోపిడీకి గురైన మిగతా బంగారం కోసం 3 ప్రత్యేక బృందాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. దీంట్లో 2 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇష్రార్ ఖాన్ కూడా ఒక జేసీబీ కూడా ఒక ఇతర జేసీబీలు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ లో కూడా పెట్టించడం అనేది మనం ఐడెంటిఫై చేసాం ఎవిడెన్స్ తో పాటు. రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది. అంటే టోటలీ 5.5 kgs అవుట్ ఆఫ్ 11. నంద్యాల జిల్లా నందికొట్కూరు